హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన భాను మేడం పెద్దాపురం నుంచి వచ్చారు. మేడంని సాధనంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ భజ గోవిందం. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. భజగోవిందం శ్లోకాలు ఈరోజు మనం తెలుసుకుందామండి. ఎంతో అద్భుతమైన జ్ఞానం ఇందులో దాగి ఉంది. అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ కొంతమంది తెలియకపోవచ్చండి శ్లోకాల గురించి. అందుకోసం ఈ టాపిక్ నేను ఎన్నుకున్నాను. ఆదిశంకరులు అంటే ఆ పేరు ఉచ్చరిస్తేనే తనువు, మనస్సు, బుద్ధి, ఆత్మ అన్ని పులకరించిపోతాయి. ఆదిశంకరులు తేజోవంతమైన భౌతిక శరీరాన్ని మనస్సక్షువుతో ఊహించగలగడంతోనే మన భౌతిక కాయం పులకరించిపోతుంది. ఆ నిర్మలమైన మనసును తలుచుకుంటేనే మన మనసు ఉర్రూతులూగుతుంది. ఆ మహోన్నతమైన ఆత్మబోధను దర్శించగలిగిన వాళ్ళు ఆత్మ గగుర్బాటు చెందకుండా ఉండడం అసంభవం. శ్రీ శంకరుల వారు సాటిలేని జ్ఞాని. ఆయన బ్రహ్మజ్ఞానానికి నిదర్శనం. ఆయన మ్రోగించినది ప్రచండ అద్వైత భేరియే. ఇకపోతే ఆయన యోగ సిద్ధికి ముచ్చ తునకులు. భౌతికాయాన్ని అంటే మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసి ఇష్టం వచ్చిన ప్రదేశాలకు క్షణకాలంలో వెళ్ళగలగడం. పరకాయ ప్రవేశ విద్యను కేలి విలాసప్రాయంగా చేయగలగడం. ప్రతి ఒక్కరూ ఆదిశంకరులుగా కావాలి. అదే ఆదిశంకరులు కోరుకునేది. అందుకు మాత్రమైన తక్కువ ధ్యేయం పెట్టుకుంటే ఆయన పకపక నవ్వుతాడు, హావలేలన చేస్తాడు. ముఖ్యంగా శంకరులు బోధనలో కోహినీరు వజ్రం లాంటిదైన భజ గోవిందం పిరమిడ్ ధ్యానుల అందరి జీవితాలలో విడదీయలేని అంతర్భాగం అయ్యింది. ప్రతి ధ్యానం క్లాసుల్లోనూ శిక్షణా శిబిరంలోనూ భజ గోవింద శ్లోకాలు గానం చేయబడకపోతే ఆ ధ్యాన క్లాసు సారవిహీనంగా కళారహితంగా ఉండడం మనందరికీ అనుభవం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క ఫిలాసఫీ అన్నది బుద్ధుడి యొక్క, శంకరుడి యొక్క, జీసస్ క్రైస్ట్ యొక్క, మహమ్మద్ యొక్క, మహావీరుడి యొక్క అద్భుతమైన ధ్యాన జ్ఞాన ప్రకాశాలతో ఆవిర్భవించినదే. వారందరి బోధనలతో సంపూర్ణంగా నిండి ఉండి నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా పరిపుష్టమైనదే. శ్రీ శంకర్లు వారి పాదపద్మాలకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానుల అందరి తరపున వినమ్ర వందనాలు. ఓ మహాస్వామి, మీరు మాలో ఉన్నారు, మా వెంట ఉన్నారు, మాతో కలిసి అద్వైతంగా ఉన్నారు. ఆది శంకరాచార్యులు ఎక్కడ పుట్టారు, దాని గురించి కూడా కొంచెం వివరంగా తెలుసుకుందాం మేడం. ఆచరణ యోగ్యమైనదే. కేరళలో పూర్ణానది ఒడ్డున కాలడి అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ ఊళ్ళో శివగురు, ఆర్యాంబ అనే నంబూద్రి దంపతులు ఉండేవారు. వారి భక్తికి ప్రసన్నుడై శివుడు ఒక ముసలి రూపంలో వారికి కలలో కనిపించి, మీకు అజ్ఞానులై ఆర్ధ్యాయం బాగా కలిగిన అనేక మంది పుత్రులు కావాలా, లేక మహాజ్ఞాని అయి కొంతకాలం వరకు మాత్రమే బ్రతికి ఉన్న ఒక్క సుపుత్రుడు కావాలా, కోరుకోమన్నాడు. ఆ దంపతులు గాబరా పడి ఆ భారం కూడా శివుడికే వదిలివేశారు. పూరి, కంచి మఠాల చరిత్రను బట్టి చూస్తే శంకరులు క్రీస్తు పూర్వం 509లో జన్మించి ఉండాలి. వారి జీవితకాలం 32 సంవత్సరాలు. అంచేత వారు క్రీస్తు పూర్వం 509, 277 మధ్య కాలంలో జీవించి ఉండాలి. 8 సంవత్సరాలకే వేదాలలో పాండిత్యాన్ని సంపాదించి 12వ సంవత్సరంలో సర్వశాస్త్రాలను మధించి 16వ సంవత్సరంలో భాష్యాన్ని వ్రాసి 32వ సంవత్సరంలో శరీరాన్ని వదిలివేశారు ఆది శంకరాచార్యుల వారు. శంకరులు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అద్వైత తత్వాన్ని ప్రబోధించి ఈ దేశపు ఎల్లలు దాటి అవలికి పోయేట్లు నాస్తిక వాదాలను తరిమి కొట్టారు. ఆధునిక వాహనాలు, రోడ్లు మొదలైన సౌకర్యాలు అసలే లేని ఆ రోజుల్లో కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు పర్యటించి ఈ జాతి జీవన విధానాన్నే మార్చిన
శంకరాచార్యుల వారు ఎంతటి వారో. భజగోవిందం ఆదిశంకరుల వారి గ్రంథ కోటిలో ఒకటి. అది అది అతి చిన్నది కానీ చాలా ముఖ్యమైనది. వేదాంత సూత్రాలను అతి మృదువైన భాషలో శబ్ద సౌందర్యం సంతరించుకున్న శ్లోకాలలో చిన్నపిల్లలకు కూడా అర్థం అయ్యేలా వ్రాయబడింది ఈ గ్రంథం. శంకరుల వారు ఒకానొక రోజు శిష్యులతో కాశీలో ఒక వీధిలో వెళ్తున్నారు. ఒక ముసిలి సంస్కృత వ్యాకరణ పండితుడు వ్యాకరణ సూత్రాలను వల్లెవేయడం వారికి వినిపించింది. ఆ పండితుని మీద శంకరుల వారు జాలి కలిగి వారి దగ్గరికి వెళ్ళి, ఈ వ్యాకరణ సూత్రాలు మరణం సమీపించినప్పుడు పని చెయ్యవు, నీ బుద్ధి నీ ఆత్మవైపు తిప్పు అని ప్రబోధించారు. అదే భజగోవిందం అనే గ్రంథంలోని మొదటి శ్లోకం తరువాత శంకరుల వారు 12 శ్లోకాలు కూడా చెప్పారు. ఈ 12 శ్లోకాలకు ద్వాదశ మంజరికా స్తోత్రం అని పేరు. శంకరులు వెనుక ఆ సమయంలో ఉన్న 14 మంది శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చెప్పారు. ఈ 14 శ్లోకాలను చతుర్దశ మంజరికా స్తోత్రం అంటారు. చివరిగా శంకరులు మరో 4 శ్లోకాలలో మోక్షాన్ని కోరే ప్రతి వ్యక్తిని ఆశీర్వదించారు. అలా 1, 2, 3, 4, 31 ఇందులో ఉన్న శ్లోకాల సంఖ్య ఈ పుస్తకానికి మోహముద్గరం అని ఇంకొక పేరు కూడా ఉంది. చిరకాలంగా ఈ శ్లోకాలు మన దేశంలో చాలా ప్రసారంలో ఉన్నాయి. ఎంతో మందిని ప్రభావితం చేశాయి కూడా. అనేక సార్లు అనేక మంది చేత వ్యాఖ్యానాలు వ్రాయబడ్డాయి. సాధారణంగా ఇందులో మొట్టమొదటి శ్లోకాన్ని ప్రతి శ్లోకం తర్వాత సామూహికంగా పాడుతూ ఉండడం కద్దు. మిగిలిన గ్రంథాల్లా కాకుండా ఈ చిన్ని పరిధిలోనే మొత్తం అద్వైత సారాన్ని కనులకు కట్టినట్లు చూపిస్తుంది. ఇందులో జటిలమైన భాష లేదు, కుటిలమైన తర్కం లేదు. సాఫీగా సరళంగా ముక్కుకి సూటిగా చెప్పవలసిన దాన్ని చెప్పడం ఈ భజగోవిందం యొక్క ప్రత్యేకత. వీటిలో భాష శబ్దలాలిత్యం మృదువుగా కనిపించవచ్చు, మెత్తగా అనిపించవచ్చు. కానీ నిజానికి తీక్షమైన కొరడా దెబ్బలు ఈ శ్లోకాలు. ప్రేమతో కూడిన తీక్షమైన హెచ్చరికలు ఈ శ్లోకాలు. గోవింద అనేది శంకర్ల గురువు పేరు. నీటి బుడగ లాంటి తాత్కాలికమైన వాటిపై వ్యామోహాలను వదలాలి, బ్రతుకు ఎంత తొందరగా మృత్యు వైపు వెళ్తుందో తెలుసుకోవాలి అని చెప్పారు. ఇవి చాలా అద్భుతంగా ఉంటాయండి శ్లోకాలు. దాని అర్థాలు కూడా మనం చాలా ఈజీగా కూడా తెలుసుకోగలం అన్నమాట. అది ఎవరైనా సరే చిన్నపిల్లల దగ్గర నుంచి చెప్పొచ్చు అని చెప్పుకొచ్చారు ఇందులో. మొదటి శ్లోకం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూర్ఖమైన మనసా, గోవిందుణ్ణి భజించుకో, గోవిందుణ్ణి భజించుకో, గోవిందున్నే భజించుకో. ఎందుచేతనంటే తప్పనిసరైన పరిస్థితుల్లో మృత్యు వచ్చి పట్టుకునేటప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవుగాక రక్షించవు. ఇక్కడ గోవిందుడు అనగానే చతుర్భుజుడైన విష్ణువు అని భ్రాంతి పడకూడదు. గో శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. గోవులు అంటే ఇంద్రియాలు, గోవిందుడు అంటే సర్వేంద్రియ ప్రవక్తుడై అంతర్యామి అయిన సర్వాత్మ అన్నమాట. అంటే ఇక్కడ గోవులు అంటే ఇంద్రియాలటండి. ఎప్పుడైతే మన ఇంద్రియాన్ని మన లోపల ఉంచుకుంటామో అప్పుడు సర్వేంద్రియ ప్రవక్తుడైన మన అంతర్యామే రూపుడైన సర్వాత్మ అన్నమాట అని వివరించారు ఈ శ్లోకంలో. శ్రీ శంకరులు స్వశిష్యులు మాత్రమే శిష్యులు కారు. వారు జగద్గురు అవడం చేత లోకం అంతా వారికి శిష్యప్రాయమే. హే మూఢమతే, ఓరి బుద్ధిహీనుడా అని తీవ్రంగా సంబోధించడంలో వారి అపారమైన వాత్సల్యం వ్యక్తం అవుతుంది. మన మీద జాలి కలిగి మనం బాగుపడాలన్న తహతహ గల పెద్దలకే మనల్ని అలా హెచ్చరించే సాహసం కలుగుతుంది.
మనం బాగుపడాలంటే అది మన పెద్దలకే ఆ సాహసం ఉంటుందటండి. మూఢమతే అన్నప్పుడు ఎవరికి వారు మూఢమైన తమ మనసునే తాము హెచ్చరిస్తున్నట్లుగా కూడా భావించాలి. గో అంటే ఇంద్రియాలు, గోవిందం అంటే ఇంద్రియాలకు ఇంద్రియమైన ఆత్మ. ఇంద్రియాలకు విందు చేసే ఆత్మ, ఇంద్రియాలను నియంత్రించే అంటే పరిపాలించే ఆత్మ. ప్రతి బ్రహ్మజ్ఞాని, ప్రతి ఆత్మజ్ఞాని గోవిందుడే. మూఢమైన మతి ఎంత త్వరగా ఆత్మజ్ఞానాన్ని సంతరించుకుంటే అంత త్వరగా చక్కబడుతుంది. జీవితకాలపు చరమ దశలలో మేలుకొనడం అతి కష్టం. పిన్న వయసులోనే పిన్నత్వాన్ని పోగొట్టుకోవాలి. ఎలా? ఆత్మ యొక్క భజన ద్వారా. మనం ఎప్పుడు కూడా చిన్న వయసులోంచే మనం ఆత్మ గురించి ఎప్పుడు కూడా మేలుకోవాలి, తెలుసుకోవాలి అని చెప్తున్నారండి. చర్మ దశల్లో మేలుకొనడం అతి కష్టం. అంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత తెలుసుకోవడం కష్టం మాట. అందుకని చిన్న వయసుల్లోనే మనం అన్ని చిన్న వయసులోనే పిన్నత్వాన్ని పోగొట్టుకోవాలి. ఎలా అంటే ఆత్మ యొక్క భజన ద్వారా. అంటే మనం ఇలా శ్లోకాల ద్వారా మన ఆత్మ గురించి మనం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఆత్మ కోసం, ఆత్మ భజన కోసం, ఆత్మచే చేయబడిన భజన ద్వారా ఇదే భజ గోవిందం. అంటే ఏమీ లేదు, ధ్యానం అన్నమాట. ధ్యానం ద్వారా మనం తెలుసుకోవాలి. మూఢజహీహి దనాఘమ తృష్ణా కురు సద్బుద్ధిం మనసి వితృష్ణా యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేనా వినోదయ చిత్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓయి మూడుడా, ధనం రావాలి రావాలి అన్న దురాశని విడిచిపెట్టు. సత్యంతో నిండిన బుద్ధితో మనసును తృష్ణారహితంగా చేసుకో. నీ నిజ కర్మల ద్వారా లభించిన విత్తంతో తృప్తిపడి మనసును ఆనందింప చేసుకో అని చెప్పారండి. దీని అర్థం, శరీర యాత్ర గడపడానికి ధనం కావాలి. ధనం లేనిదే ఈ లోకంలో ఏమీ లభించదు. అందుకనే ధనం మూలమిదం జగత్ అని అన్నారు. అంచేత ఆచార్యుల వారు ధనం ఉపయోగించవద్దు అని అనడం లేదు. వస్తున్న ధనాన్ని వద్దని తోసివేయమని చెప్పడం లేదు. అయితే అది ఇంకా ఇంకా వస్తూనే ఉండాలి అన్న దురాశను విడిచిపెట్టమంటున్నారు. ఆ అత్యాశ తొలగినప్పుడే మనసు విశ్రాంతిగా ఉంటుంది. నిజానికి మన తృష్ణ పెంచుకొని అనవసరంగా వెంపర్లాడుతామే గాని మన కర్మ అనుసరించి మనకు ఎంత ప్రాప్తించవలసి ఉందో అంతే వస్తుంది. రానిది రావాలని ఎంత వెంపర్లాడినా రాదు, వచ్చేది ఎంత వద్దన్నా వెంబడి వస్తుంది. ఎంతసేపు డబ్బు, అదే మూఢుల పరిజ్ఞానం. ఈ మూఢ పరిజ్ఞానాన్ని వెంటనే వదిలిపెట్టేసేయాలి. ఈశన త్రయంలో ధనేష్ణ అన్నిటికన్నా దారుణమైనది. ఈ ధనతృష్ణను సత్యమైన బుద్ధితో వధించాలి. కష్టపడి చెమటోడ్చి నిజాయితీతో సంపాదించిన ధనంతో చక్కగా వినోదంలో ఓలలాడవచ్చును. అంతేగాని అన్యాయార్జితమైన అక్రమమైన ధనం మనిషి మానసిక ఆధ్యాత్మిక పతనానికి రాచబాట వేస్తుంది. సద్బుద్ధి అనేది ధ్యానం ద్వారానే, అంటే భజగోవిందం ద్వారానే సాధ్యం. మనం కష్టపడి సంపాదించిన డబ్బే మనకి ఎంతో సుఖాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఆత్మతృప్తిని ఇస్తుంది అని చెప్తున్నారు ఇందులో. నారీ స్తన భర నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయా వారం వారం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యువతుల స్తనాలను, నాభి స్థలాన్ని చూసి అధికంగా మోహాన్ని చెందవచ్చు. అవన్నీ కూడా మాంసం మరి కొవ్వు పదార్థాల వినిర్మితాలే గాని మరేమి కాదు. ఈ సత్యాన్ని ప్రతిరోజు మనసులో విచారణ చేసుకుంటూనే ఉండాలి. ఈ సృష్టిలో మనసును మోహపరిచే మొదటిది ధనం అయితే రెండోది సంభోగాభిలాష. పురుషుల విషయంలో స్త్రీ మోహకారిణి, అలాగే స్త్రీల విషయంలో పురుషుడు మోహకారి.
ఇందులో స్త్రీ స్వరూపమే వర్ణితమైందని శంకరులు స్త్రీ ద్వేషి అనుకోకూడదు. కామభావం మనసు అధికంగా మోహితం చేయకుండా జాగ్రత్త పడాలనే వారి హెచ్చరిక. డబ్బు విలువ చాలా చిన్నతనం నుంచే తెలుస్తుంది. కొంత వయసు వస్తేనే గాని కామభావం ప్రబుద్ధం కాదు. అందుచేత ముందు అతి అర్థాన్ని నిరసించి తరువాత అతి కామాన్ని నిరసిస్తున్నారు. ముందు పుట్టిన చెవుల కన్నా తర్వాత పుట్టిన కొమ్ములే వాడి అన్నట్లు అర్థం కంటే కామమే మనిషికి ఎక్కువ బలీయంగా మోహపరుస్తుంది అంటున్నారు. కొంచెం ఆలోచిస్తే ఆ అధిక మోహం ఎంతో అర్థం లేనిదో తెలుస్తుంది. సుందరమైన అవయవాలను చూసి అధికంగా మోహావేశాన్ని పొందవద్దు. ఇవి అన్నీ కూడా మాంసవసాది పదార్థాలే అని మళ్ళీ మళ్ళీ మనసుకు బుద్ధి చెప్పుకో అని అంటున్నారు ఆదిశంకరులు. అలా చెప్పుకుంటేనే వివేకం స్థిరం అవుతుంది. మన శరీరంలో అన్న స్తనాలు, నాభిస్థలం ఇవన్నీ చూసి మోహపడవద్దు. అవన్నీ కూడా మాంసం ముద్దలే. అది మన మనసుకు బుద్ధి చెప్పుకో అని అంటున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకం ద్వారా. వాస్తవానికి అలా చెప్పుకుంటేనే వివేకం స్థిరం అవుతుంది. వాస్తవానికి సౌందర్యం ఎప్పుడూ వస్తునిష్టమై ఉండడం లేదు. మోహితమై మనసులోనే అది అధికంగా ఉంటుంది. తత్వం విచారిస్తే మనసు తన అధిక మోహాన్ని వదులుకోగలదు. ఎప్పుడైతే మనం ఆత్మతత్వాన్ని తెలుసుకుంటామో అప్పుడు అధిక మోహాన్ని మనం వదులుకోగలుగుతాము. అది ధ్యానం ద్వారానే సాధ్యం. మోహం అంటే అతి, మితి అనేదే సర్వదా వాంఛనీయం, సర్వదా కళ్యాణకరం, సర్వదా ఆనందదాయకం. అతి అనేదే సర్వవేళ దుఃఖాన్ని కలిగించేది. ఇక్కడ మోహం అంటే అతిగా ఉండకూడదు ఏది కూడా. మితి అది ఎప్పుడు వాంఛనీయంగా ఉంటుంది. అది ఎప్పుడు సర్వదా కళ్యాణకరంగా ఉంటుంది. అది ఎప్పుడు ఆనందదాయకంగా ఉంటుంది. అది అతి ఎప్పుడైనా అతి ఏదైనా ఎక్కువైపోతే మనకి సర్వవేళ దుఃఖాన్ని కలిగిస్తుంది. అతి సర్వత్ర వర్జయేత్. స్త్రీ సౌందర్యోపాసన అన్నది సృష్టిలోని ఒక అద్భుత భాగం. అయితే అది వెర్రితలలు వేయడమే శోచనీయమైన విషయం. ఆ వెర్రిని తీసివేయడమే మాఘ మోహావేశం. అంటే ఒక గీత మరొక పెద్ద గీత వల్ల చిన్నదైనట్లు భోగలాలసత అన్నది ధ్యాన లాలసత ముందరే తన యొక్క చిన్నతనాన్ని తెచ్చుకోగలదు. ధ్యాన లాలసత అంటే భజగోవిందం అన్నమాట. అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. భోగలాలసత అంటే భోగానికి ఎప్పుడైతే మనం కరెక్ట్ అవుతామో అది తప్పు. ధ్యాన లాలసతగా అన్నది చూసుకోవాలి అని చెప్తున్నారు శంకరులు. నలినీదలగత జలమతి తరలం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. తామరాకు మీద నీటి బొట్టులాగా జీవితం కూడా అతి చంచలమైనది. ప్రపంచమంతా రోగాలతో అభిమానాలతో శోకాలతో పరితప్తమై ఉందని తెలుసుకో. ఈ జీవితం తామరాకు మీద నాటి బొట్టులాగా అత్యంత సరళమైనది. లోపల చైతన్యం ఉన్నంత కాలమే తలతలా మెరుస్తూ ఉంటుంది. అంతే కదండి, మన శరీరం లోపల చైతన్యం ఉన్నంతసేపే మనకి తలతలా మెరుస్తూ ఉంటుంది. ఎప్పుడది విడిచిపోతుందో ఎవరూ చెప్పలేరు. ఎప్పుడైతే మన లోపల శ్వాస ఎప్పుడైతే ఆగిపోతుందో ఎవరికి తెలియదు. శరీరం ఎప్పుడు వ్యాధి చేత అభిమానం చేత గ్రస్తమై ఉంటున్నది. ఈ లోకంలో శరీరాన్ని ధరించి మనం బ్రతికే బ్రతుకు సమస్తము శోకహతమై ఉన్నాయని తెలుసుకో. వాటి మీద అధిక మోహాన్ని వదులుకోవాలి. అప్పుడే ఈ శరీరాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుస్తుంది. ఈ శరీరం మీద అధిక మోహాన్ని ఎప్పుడు వదులుకొని ఉండాలి. అప్పుడే ఈ శరీరం ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకి తెలుస్తుంది. అది కూడా మనకి ధ్యానం ద్వారానే తెలుస్తుంది. అప్పటిదాకా తెలియదు. మనకి పత్రిసారి వచ్చి ధ్యానాన్ని ఎప్పుడైతే అందించారో అప్పుడు ఈ శ్లోకాలన్నిటికీ అర్థాలు బాగా మనకి తెలుస్తున్నాయి. సగటు మానవుడి జీవితం శారీరక వ్యాధులతో మానసిక మూర్ఖాభిమానాదులతో శాపగ్రస్తమై ఉంది. తామరాకు మీద నీటి బొట్టు ఎంత నిలకడ లేకుండా ఊగిసలాడుతుందో ప్రశాంతంగా
సుస్థిరంగా ఉండవలసిన మానవ జీవితం కూడా వ్యాధాభిమా వ్యాధాభిమానాదులతో నిలకడలేక ఏమాత్రం స్థిరత్వం లేకుండా అస్తవ్యస్తమై ఉంది. వ్యాధాభిమానాదులు వ్యర్థం చేసుకోవాలంటే మరి తప్పదు. ధ్యానంలో శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా కేలి అంటే భజ గోవిందం అన్నమాట. యావద్విత్తోపార్జన సక్తః స్థావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వాతాం కోపి నా పృచ్చతి గేహే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నువ్వు సంపాదనా పరుడువై ఉన్నంత వరకు నీ వారు అనబడేవారు పరివారం అంతా నిన్ను ఆశ్రయించే ఉంటారు. వృద్ధాప్యంలో నీ దేహం శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ ఇంటిలోని వారు కూడా నిన్ను కుశలం అడగరు. ఎంతవరకు ఈ శరీరంలో సంపాదించగల శక్తి ఉంటుందో అంతవరకే మన వాళ్ళు మనల్ని అభిమానిస్తున్నారు. అంతే కదండి, మన శక్తి ఉన్నంతసేపే మనం చూస్తారు మనల్ని. ఆ శక్తి ఉడికిపోయిన తర్వాత శిథిలమైన శరీరంలో జీవుడు ఉంటున్నప్పుడు వాడిని గురించి ఇంట్లో వాళ్ళే పట్టించుకోరు. ఇంకా శిథిలం అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తారు. ఇంకా జీవుడు ఉన్నప్పుడు ఆ జీవుడు ఉన్నా సరే మనం ఇంకా ఇంట్లో వాళ్ళ అలా ఉన్న వాళ్ళని శక్తి లేని వాళ్ళని ఇంకా పట్టించుకోరు అని చెప్తున్నారు. పైకి ఏదేదో పలుకుతుంటారే గాని ఎప్పుడు వీడిని తెరిపిన పడదామా అని ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రక్త సంబంధాలన్నీ 199 పాళ్ళు ఆర్థిక సంబంధమైనవిగానే ఉన్నాయి. ఒక్కొనొక మనిషి ధనాన్ని సంపాదిస్తున్నంత వరకే అతని కుటుంబంలో గౌరవం ఉంటుంది. శరీర దారుఢ్యం తగ్గి డబ్బులు సంపాదించలేనప్పుడు అతని కుటుంబంలో గాని సంఘంలో గాని కించిత్ మాత్రమైన విలువ లేకుండా ఉంటుంది. అలానే జీవించేస్తున్నాడే కానీ మరణం తర్వాత ఏమిటి అని ఆలోచించలేకపోతున్నాడు. ధనలేమితో కూడా విలువనిచ్చేది ఒక జ్ఞాన బలమే. కనుకనే శంకరాచార్యుల వారు ధ్యానం ధ్యానం అంటున్నారు, అంటే భజగోవిందం అంటున్నారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ తృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఇంటిలోని వారు నిన్ను కుశలం అడుగుతారు. ప్రాణం పోయి దేహం నశించే అపాయ స్థితికి గురైనప్పుడు ఆ శరీరాన్ని చూసి స్వంత భార్య కూడా భీతి చెందుతుంది. దేహంలో వాయువు ఉన్నంతసేపే కుటుంబీకులు కుశలం అడుగుతూనే ఉంటారు. ఆ ప్రాణవాయువు కాస్త నిష్క్రమించినప్పుడు శవం అయి ఉన్న దేహం శవంగా మారినప్పుడు అంతవరకు కౌగలించుకున్న భార్య కూడా భయభీతురాలవుతుంది. మరి అది అత్యంత సహజమే కదా. కనుక శరీరం యొక్క తత్వం తెలుసుకోమంటున్నారు శంకరాచార్యులు. ప్రాణవాయువు ఉన్నంత వరకు అది శవం, అది లేనప్పుడు శవం. పిన్న వయసులోనే శరీరం దృఢంగా ఉన్నప్పుడే, అంటే అది ఇంకా శవరూపం దాల్చకుండా ఉన్నప్పుడే ప్రాణవాయువుని గమనించడం, అంటే ధ్యానం చేయడం, అంటే శ్వాసను గమనించడం అన్నది అభ్యాసం చేయడం ద్వారా మనిషి శాశ్వత శివరూపుడు అవుతాడు. మరి అప్పుడే మానవుడి మౌఢ్యత మాయమవుతుంది. కనుక వెంటనే త్వరపడాలి ధ్యాన సాధనకు, అంటే గోవింద భజనకు. రేపు కాదు, ఇప్పుడే మనం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస చెయ్యాలి. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుకలేశ సత్యం పుత్రాదపి ధనభాజా భీతిః సర్వత్రైషా విహితా రీతిః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ధనం ఎప్పుడు దుఃఖహేతువని మర్చిపోకు. దానిలో కొంత సుఖం కూడా లేని మాట వాస్తవం. ధనవంతునికి తన కుమారుడి నుంచి కూడా భయం కలుగుతూ ఉంటుంది. ఎక్కడైనా పరిస్థితి ఇంతే.
డబ్బు సంపాదన అన్నది కేవలం కనీస నిత్యావసరాల మేరకే ఉండాలి. అంతకు మించి జమీందారుగా ఉండాలనో, షావుకారులా ఉండాలనో కోరుకోవడం అన్నది మితిలేని అనర్థాలకు దారి తీస్తుంది. జమీందారీ స్థితిలో గాని, షావుకారు స్థితిలో గాని నిజమైన సుఖం లేస మాత్రమైనా, అణుమాత్రమైనా లేదు. జమీందారులకు, షావుకారులకు నిజమైన శత్రువులు కుటుంబంలోనే ఉంటారు. జ్ఞానధనిగా, ఆత్మజ్ఞానధనిగా అవ్వాలి. దానికి మార్గం నిరంతరం ధ్యానాభ్యాసమే. అంటే నిరంతర భజగోవిందమే. నిరంతర శ్వాస మీద ధ్యాస ధ్యానంలోనే ఉండాలి అంటున్నారు శంకరాచార్యులు వారు. బాలస్థావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. బాల్యం అంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనంలో కామ సంబంధమైన విషయాసక్తిలో మునిగి ఉంటాం. ముసలితనంలో అనేక చింతలతో కుమిలిపోవడం మామూలే. పరబ్రహ్మం మీద ఏ ఒక్కరూ ఆసక్తిని చూపడం లేదు కదా. బాల్యంలో అందరూ ఆటపాటల్లోనే ఆసక్తులై ఉంటారు. యవ్వనంలో అందరూ సంసార సుఖాల మీదే ఆపేక్ష ఉంటుంది. ముసలితనంలో జీవితంలో చేయలేకపోయిన వాటిని గురించి చింతిస్తూ ఉండడమే పనవుతుంది. పరబ్రహ్మాన్ని గురించి ఎప్పుడు తెలుసుకుంటాము? ఎప్పుడు ఎవరు ఆసక్తులు కానే కారు గదా అంటున్నారు. ఏ పూర్వజన్మ సంస్కారం చేతో అపురూపంగా ఇలాంటి ఆసక్తి ఎవరైనా కలిగినా అలాంటి వారిని వారి పెద్దలే నిరోధించి సంసార బద్ధులను చేస్తూ ఉంటారు. అంటే పెద్దలే చెప్తారు. అప్పుడే ఏంటి నీకు ధ్యానం? నీకు ఇంకా బోలెడుంది అని చెప్తా ఉంటారు గదా! అది. 10 మందితో కలిసిమెలిసి తిరుగుతూ ఆటపాటలతో పాల్గొనకుండా ఏకాంత ప్రియులయ్యే కుర్రాళ్ళను చూసి తల్లిదండ్రులు పడే ఆందోళన అంతా ఇంతా కాదు. ఉపేక్ష చేస్తే వాళ్ళు సన్యాసులైపోతారేమో అని భయం. అప్పట్లో అలాగే భయం అలాగే ఉండేది కదా. అప్పుడే ధ్యానం ఏంటి అని అంటా ఉండేవారు కదండీ. ఎప్పుడో ముసలి వయసు వచ్చిన తర్వాత ధ్యానం అని అనేవారు కదా. అది మాట. కానీ ఇప్పుడు పత్రిసారి వచ్చిన తర్వాత చిన్న పిల్లల దగ్గర నుంచే మనం ధ్యానం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అని వాళ్ళ ఆటపాటలతో ఆసక్తి కలిగించడానికి రకరకాల ఉపాయాలను అన్వేషిస్తారు. పెళ్లి చేస్తే ఆ వైరాగ్య భావం నశిస్తుందని తొందరపడి పెళ్లిళ్ళు చేసేస్తారు. ఇనపెట్టి తాళం చెవులు అప్పగించి బాధ్యతలు నెత్తిన పెట్టి సంసార రక్తులయ్యేటట్లు చేస్తారు. ఎవరో బుద్ధ, రామకృష్ణాదులు వంటి మహానుభావులు తప్పితే తక్కిన వాళ్ళు ఉన్నది అజ్ఞాన ప్రభావం చేతే. సంసార స్వరూపం విచారిస్తే చేయవలసిన కర్తవ్యం విస్ఫుటమవుతుంది. మనిషి యొక్క జీవిత దశలు ముఖ్యంగా 3. 1 బాల్యం, 2 యవ్వనం, 3 వార్ధక్యం. బాల్య యవ్వన దశలలో ఉండేది ముచ్చట్లు. అయితే వార్ధక్యంలో ఉండేది ప్రధానంగా ఇక్కట్లు. ముచ్చట్లలోనే పూర్తిగా మునిగిపోతే ఆ తర్వాత ఇక్కట్లలోనే పూర్తిగా కొట్టుకొని పోక తప్పదు. ఎంత ముచ్చట్లలో ఉన్నా ముచ్చట్లతో పాటు ప్రజ్ఞను కూడా పెంచుకుంటూ పోతే జీవితం చరమదశల్లో ఇక్కట్లు అనేవే ఉండవు. శుభస్య శీఘ్రం, ఆలస్యం అమృతం విషం. వార్ధక్య దశ ఇంకా మీద పడనప్పుడే మరణ సమయం ఆసన్నం కాక మునుపునే బాల్యంలోనే యవ్వనంలోనే ప్రజ్ఞను సంపాదించుకోవాలి అంటున్నారు శంకరాచార్యుల వారు. ఏ విధంగా వస్తుంది ప్రజ్ఞ? కేవలం ధ్యానం ద్వారా, అంటే ఆత్మ భజన ద్వారా, అంటే అన్యదా శరణం నాస్తి. కాతే కాంత కస్తే పుత్రః సంసారోయమాతీవ విచిత్రః కస్య త్వం వా కుత ఆయాతః తత్వం చింతయా తదిహ భ్రాతః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నీ భార్య ఎవరు? నీ కుమారుడెవరు? చాలా విచిత్రమైనది సంసారం. నువ్వెవరి వాడవు? ఎక్కడి నుంచి వచ్చావు సోదరా? ఈ లోకంలో ఇప్పుడైనా తత్వచింతన చెయ్యి అంటున్నారు. ఎవరి భార్య? ఎవరి పుత్రుడు? ఈ సంసారం ఎంత విచిత్రమైనదో. తనది కాని దానిని తనది అనుకుంటూ ఉంటున్నారు. గోతుల్లో పడుతూ ఉంటున్నారు.
అసలు ఎక్కడి నుంచి వచ్చాం? ఇలాంటి మౌలిక సత్యాలను తెలుసుకోకుండా మానవుడు ప్రతి దానిని తనది అనుకుంటూ క్షత్రగాత్రుడవుతూ ఉన్నాడు. నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలి అంటే తత్వం అని తెలుసుకోవాలి. అంటే అదే నువ్వు అని గ్రహించాలి. అప్పుడే జీవన్ముక్తి లభించేది. జీవించినప్పుడే ధ్యానం చేస్తే జీవించి ఉన్నప్పుడే ముక్తి వస్తుంది అంటున్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్యే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సత్సంగత్వం వలన అసత్ జగత్ పట్ల అసంగత్వం ఏర్పడుతుంది. అసంగత్వం వలన మోహభ్రాంతి తొలగుతుంది. మోహం నశించగానే జ్ఞానం నిర్మలమవుతుంది. నిర్మలమైన జ్ఞానమే బుద్ధే జీవన్ముక్తికి కారణమవుతుంది. మరొక సాంప్రదాయం ప్రకారం ఇలా కూడా ఉంది. నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. సత్ అంటే ఆత్మ పదార్థంలో సంఘాన్ని పెంచుకోవడం వల్లనే అనిత్య ప్రపంచంతోటి సంఘం వదులుతుంది. ఎప్పుడు నిస్సంగులవుతామో అప్పుడు నిర్మోహత్వం సిద్ధిస్తుంది. చిత్తం నిశ్చలం అవుతుంది. అప్పుడు సిద్ధమై ఉన్న నిశ్చల తత్వం ప్రస్ఫుటమవుతుంది. అదే జీవన్ముక్తి. సత్సంగం వేరే, సజ్జన సాంగత్యం వేరే. సత్సంగం అంటే సత్యంతో సంగమం, సత్యంతో కలయిక. నిత్యమైనదే సత్యం. సత్యం అంటే ఆత్మ పదార్థం. ఆత్మానుభవమే సత్సంగం. ఆత్మానుభవమే ద్వారానే అనాత్మతో తాదాత్మ్యం అంతరించుతుంది. అంటే మనసు నిస్సంగ రూపం ధరిస్తుంది. ఆ పరిస్థితులలోనే మోహం అన్నది అంటే అతి అన్నది నశిస్తుంది. సంచలమైన మనస్సు అతి వర్జితం కాగానే, మోహం నశించగానే నిశ్చల కాల పరిస్థితుల్లోనూ నిశ్చల తత్వాన్ని మన పరిపాకాన్ని అంటారు. అన్నిటికీ మూలం సత్సంగం అంటే ధ్యానం అంటే భజ గోవిందం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంత అవకాశాన్ని ఇచ్చిన ఫర్ యూ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.